చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా ఏం చేద్దాం అనేసి ఇలా కాజుతో ట్రై చేశాను. కాజు చికెన్ కర్రీ సూపర్‌గా వచ్చింది. షార్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాగా వాష్ చేసిన చికెన్‌ని తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, హాఫ్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ బాగా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. బాగా నీట్‌గా కలిపేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ దాంట్లోకి మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మిరియాలు, చెక్క, లవంగ, 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర, ఒక 10 జీడిపప్పు, కారం ఇవన్నీ వేసేసి కొన్ని వాటర్ ఎయండి. అందులోకి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ తీసుకోండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ ఏసేసి సాజీరా హాఫ్ స్పూన్ ఏసేయండి. అది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్ ఏసి కొంచెం ఉప్పేసి బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఏసి బాగా కలిపేసేయాలి. ఇప్పుడు 10 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసేయాలి. బాగా నీరు వచ్చేస్తది అందులో నుంచి. చూసారా బాగా అందులో నుంచే బాగా వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు 10 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి ఉడికించాలి. ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది బాగా వేసేసి కలిపేసేయాలి. తర్వాత హాఫ్ కప్ వాటర్ తీసుకొని అందులోకేసి బాగా మిక్స్ చేయాలి. 2 మినిట్స్ అలా ఫ్రై చేసి జీడిపప్పును అలా పైన వేసేయండి. నా వీడియోస్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్ లో అలా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేయాలి. రెడీ అయిపోయింది.